ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపథేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ, మనకి 2025 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉంది? సహజంగా మనం చూసుకోవాల్సింది ఉగాదికి చూసుకోవాలి, తెలుగు సంవత్సర సంబంధంగా చూసుకుంటే, ఎందుకంటే మనకి అదే ప్రామాణికం. కాకపోతే కొంతమంది అడుగుతున్నటువంటి కోరిక మేరకు చాలామంది ఏంటంటే మనకి జనవరి టు డిసెంబర్ లేదా ఫైనాన్షియల్ ఇయర్గా మార్చి నుంచి అట్లా చూసుకుంటూ ఉంటారు. కాకపోతే చాలామంది ప్లానింగ్ ఏంటంటే జనవరి నుంచి డిసెంబర్లో ప్లానింగ్ చేసుకుంటారు కొన్ని విషయాలు, ముఖ్యమైనటువంటి అంశాలు. అందుకని చాలామంది అడగడం వల్ల మనం జనవరి టు డిసెంబర్ చేస్తున్నాం. కానీ ఉగాదికి వేరుగా ఉంటుంది. అది విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది వేరుగా చేస్తాం. అది అయితే ఇక్కడ ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో అవే సంవత్సర ఫలితాలకు ప్రధానం. ఇక్కడ ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో 4 గ్రహాలు పర్టికులర్గా మారిపోతున్నాయి. ఏమిటవి అంటే, శని భగవానుడు ఇక్కడ ఉండేటువంటి శని మార్చి 29వ తేదీకి మీనంలోకి మారిపోతాడు. మీనంలో ఉండే రాహువు శని ఇద్దరూ కలిసి మే 30వ తేదీ వరకు కలిసి ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాహు ఇక్కడికి మే 30వ తేదీకి, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి గురువు ఈయన వక్రించున్నాడు ప్రస్తుతం, ఈయన మే 15వ తేదీకి ఇక్కడ మారిపోతాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియదు అనుకున్న వారు రాశి నుంచి చూసుకోవచ్చు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిషశాస్త్రం అంటే ఏదో భయపెట్టేదో భయపడేదో కాదు, ప్లానింగ్ చేసుకోవడానికి మీకు మార్గాన్ని చూపించేది. కాబట్టి ఈ యొక్క ఫలితాలు చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మేషలగ్నము, మేషరాశి, ఈ 4 గ్రహాల యొక్క ప్రభావము మారనున్నాయి. కాబట్టి మారకముందు మారిన తర్వాత ఎటువంటి ప్రభావం నేను ముందుగా చెప్తాను. మేషం వారికి చూసుకున్నట్లయితే శని ప్రజెంట్ లాభంలో ఉన్నాడు, కాకపోతే కుజుడి యొక్క దృష్టిలో ఉన్నాడు. రావాల్సిన లాభాలకు సంబంధించిన విషయాలు వస్తుంటాయి, కానీ స్ట్రెస్ఫుల్గా వస్తుంటాయి. ఇది కాకపోతే ఎప్పుడైతే మీకు మే 29వ తేదీ నుంచి మారుతున్నాడో ఏలినాడు శని ప్రారంభం అవుతుంది మేషం వారికి. ఏలినాడు శని ప్రారంభం అయ్యే సమయంలో 1-2 నెలలు మాత్రం శని రాహువులు కలిసి ఉంటున్నారు 12వ స్థానంలో. అంటే ఏమిటి, ఈ సమయంలో కొంత మీకు విదేశాలకు వెళ్ళడానికి యోగం పుడుతుంది, ఇది ఉద్యోగరీత్యా. కానీ ఖర్చుల విషయంలో ఎక్స్పెండిచర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం, ఆ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏలినాడు శని ప్రారంభమైనప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాలు మీరు ఏ రూపాయి ఖర్చు పెడుతున్నా ఇది నేను సరైనటువంటి దానికి పెడుతున్నాను లేదా అనేటువంటి చూసుకోవాలి. ఇది ముఖ్యంగా శని మారిన తర్వాత చూసుకోవాల్సిన అంశము. మరి ఆ ఖర్చులు ఎక్కువ అవ్వకుండా ఉండాలి అంటే సింపుల్గా ఏమీ లేదు, మీరు శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, లేకపోతే నువ్వులు మినుములు దానం ఇవ్వండి, సరిపోతుంది. ఇక రెండో విషయము, ఇక్కడ ఈ మేషలగ్నం వారికి ఎప్పుడైతే మే 15వ తేదీ వరకు ఇక్కడ ఉంటాడు గురువు, దాని తర్వాత ఇక్కడికి వెళ్తాడు. ఎప్పుడైతే ఇక్కడికి వెళ్తాడో 3వ స్థానంలో, అంటే 12వ అధిపతి 3, 12 అంటే విదేశాలు, 12 అంటే ఖర్చులు, 3 అంటే మధ్యవర్తిత్వము లేకపోతే మీడియేటింగు, ఒక మార్కెటింగ్ రిలేటెడ్ అన్నదమ్ముల విషయాలు చెప్తుంది 3వ స్థానం. అంటే మీ యొక్క సిబ్లింగ్ ఎవరినైనా విదేశాలకు పంపించడానికి అనుకూలత, లేదా మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి మీరు కొంత ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది. సో ఆ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చెప్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ దీంతో పాటు ఇక్కడ ఎప్పుడైతే ఈ 9వ అధిపతి కూడా అవుతాడో, ఇక్కడ 12వ అధిపతితో పాటు 9వ అధిపతి కూడా అవుతాడు గురువు, ఎప్పుడైతే ఇక్కడికి వస్తున్నాడో, ఇది పర్టికులర్గా ఏంటంటే 3వ స్థానంలో ఉండేటువంటి గురువు మీకు పూర్వజన్మ కర్మ వల్ల, ఒక్కోసారి చూడండి కొంతమంది వెతుక్కుంటూ ఉంటారు, నాకు గురువు కావాలండి, నాకు గైడ్ చేయడానికి, మంత్రం ఇవ్వడానికి అని. అక్కడ గురువుని లభించేలా చేస్తుంది జూపిటర్ 3వ స్థానంలో ఉన్నప్పుడు. ఎందుకంటే 3వ స్థానం ఈజ్ కమ్యూనికేషన్స్ హౌస్ అంటారు దాన్ని, అది. అలాగే ఈ కేతువు ఎప్పుడైతే ఇక్కడికి వెళ్తాడో, ఇక్కడ ఉన్నంత కాలము మేషం వారు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏమిటంటే, మే 30వ తేదీ వరకు కేతువు మారడు కాబట్టి ఇక్కడే ఉంటాడు. కాబట్టి
అప్పులు ఇవ్వడము, తీసుకోవడము సర్వసాధారణంగానే మీకు పూర్వజన్మ కర్మ దేనితో లింకప్ అయ్యి అని చెప్పాను. చాలా సార్లు వీడియోలో చెప్పా. పూర్వజన్మ కర్మ మీరు అప్పులు ఇవ్వడం, తీసుకోవడం మీదే ఉంటుంది. మిమ్మల్ని ఇరికించడం అన్నా, పైకి తీసుకెళ్ళడమైనా. కాబట్టి 99% ఆఫ్ పీపుల్‌కి ఇరికించడం దాని ద్వారానే ఇరుక్కుంటారు కాబట్టి, అప్పుల వల్ల ఇరుక్కుంటారు కాబట్టి, మే 30వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండండి అప్పుల విషయంలో. దాని తర్వాత పంచమంలోకొస్తున్నాడు. పంచమంలోకొచ్చినప్పుడు మాత్రం కొన్ని ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఇస్తాడు. రాజకీయంగా మాత్రం మంచి యోగం ఇస్తాడు సింహరాశిలో కేతు వచ్చినప్పుడు మేషం వారికి. మూడో విషయం ఏంటంటే పర్టిక్యులర్‌గా గుర్తుపెట్టుకోండి. ఈ పంచమంలో కేతు సంచారం జరిగేటప్పుడు సంతానంతో కూడా కొంచెం సంతానాన్ని దూర ప్రాంతాలకు పంపించడము, ఉద్యోగం కోసమనో, చదువు కోసమనో ఇటువంటివి కూడా జరుగుతాయి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి అంటే సూర్య నమస్కారాలు రెగ్యులర్‌గా చేసుకోండి. అదేవిధంగా ఇంకొక విషయం, ఈ లాభంలోకి వెళ్తాడు రాహు. లాభంలోకి వెళ్ళినప్పుడు ఆన్‌లైన్‌లో చేసే బిజినెస్ వారికి చాలా బాగుంటుంది. సూర్య నమస్కారాలు చేసుకోండి. కేతువు ఎప్పుడైతే పంచమంలోకి వస్తాడో గణపతి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. దేశకాల సంబంధంగా కలిగేటువంటివి ఎటువంటివి ఉంటాయి సర్వసాధారణంగా ఈ యొక్క గ్రహాలు మారినప్పుడు అంటే, మనము గత వీడియోలో చెప్పుకున్నాం ఒక 1.5 ఇయర్ బ్యాకే. ఏంటంటే శని ఒక్కొక్క రాసుల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క రెవల్యూషన్ తీసుకొస్తాడు. బిజినెస్ పరంగా చాలా మార్పులు తీసుకొస్తాడు అని. శని మనకి కుంభంలో వచ్చే ముందే మనం కుంభంలోకి వస్తున్నప్పుడే చెప్పుకున్నాం. టెక్నాలజీ వైజ్‌గా, బిజినెస్ వైజ్‌గా చాలా మార్పులు తీసుకొస్తాడు అని. అదే మనకి 30 సంవత్సరాల క్రితం చూసుకుంటే గనక కంప్యూటర్ అనే దాన్ని పెంచుకుంటూ వచ్చాడు 30 ఏళ్ల నుంచి. ఇప్పుడు శని ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? ఏఐ అనేటువంటిది ఇచ్చాడు. మీనంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా అక్కడ ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనేకమైనటువంటి మార్పులొస్తాయి. ఫైనాన్స్ వాడే విధానంలో కొన్ని కట్టడులు, కొన్ని ధర్మ సంబంధం కొన్ని కట్టడులు ఏర్పడతాయి. ఒకటి. రెండవదేంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఉపాసన చేయవలసిన పరిస్థితి వస్తుంది. అంటే ఏదైనా ఒక దీక్షలాగా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఒక అనుష్ఠానం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి శని ఇక్కడి నుంచి మీనంలోకి, మేషంలోకి వెళ్ళినప్పుడు మనం గతంలో చెప్పుకున్నాము ఒకసారి. ఏంటంటే మేష శని సంచరించేటప్పుడు 6.5 సంవత్సరాలు దాదాపుగా మీరు గమనించండి. ఇక్కడ ఏఐ ఎప్పుడైతే వస్తుందో మనకి సొసైటీలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ఎవరికి వారు సొంతంగా ఏదైనా చేసుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది అని మనం 1.5 ఇయర్ బ్యాక్ ప్రిడిక్ట్ చేసాం. అన్ని ఉద్యోగాల మీద ఆధారపడి ఉండకండి. ఉద్యోగం మీద ఉన్నప్పటికీ సైడ్ ఒకటి చేస్తూ ఉండండి. అది చాలా ముఖ్యమైనటువంటిదని. సో ఇది ఏ రకంగా అయితే ఎవరికి వారు సొంతంగా చేసుకోవాలో, ఎందుకంటే న్యాచురల్ మేషంలోకి ఎప్పుడైతే శని సంచారం జరుగుతుందో, సో న్యాచురల్ 10th లార్డ్ వచ్చేసి లగ్నం మీద అంటే మేషం మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ఓన్లీ వర్క్‌నే నమ్ముకుంటే చాలా ప్రమాదం ఇక్కడ. ఇదేదో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని ముందుగా హెచ్చరిస్తూ మీరు బాగుపడాలని చెప్తున్నటువంటి అంశం. అలాగే ఇక్కడ ఇంకోటేంటంటే ఓన్‌గా ఏదైనా చేసుకోవాలి. శని నీచబడుతున్నప్పుడు మనం ఉద్యోగాల మీద ఆధారపడకూడదు. సొంతంగా ఏదైనా ఒక చిన్న కర్మాగారం, చిన్నగా మనం ఓన్‌గా ఏదైనా సేల్ చేయగలమా ఆన్‌లైన్‌లో, లేకపోతే ఇంకేదైనా చేయగలమా అనేటువంటి దాంట్లోకి వెళ్ళాలి. దీంతో పాటు ఇక్కడ మనకి చూడండి కొన్ని బ్లాక్ మ్యాజిక్స్ అని ఇట్లాంటివన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఈ శని మీన, మేషరాశుల్లో సంచరించేటప్పుడు ముఖ్యంగా కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాలకి, కొన్ని కోర్ట్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్‌కి, కొన్ని నెగెటివ్ ఎనర్జీస్‌కి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ శని సంచారం జరిగేటప్పుడు. అందుకని ప్రతి ఒక్కరు కూడా వారి వారి లగ్నాలను బట్టి, వారి వారి రాసులను బట్టి, వారికి ఏ దేవత ఇష్టమైతే ఆ దేవత అనుష్ఠానం రోజు ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట సేపు చేసుకోవడం మిమ్మల్ని, మీ యొక్క కుటుంబాలను అన్నిటిని రక్షిస్తుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీ జన్మజాతకం ఎలా ఉన్నా, అక్కడ ధనయోగం ఉన్నా లేకపోయినా, అంటే జన్మజాతకంలో 12 భావాలు ఉంటాయి. ఆ 12 భావాలు ఎలాగున్నా కూడా మీరు అమ్మవారిని పట్టుకోగలిగితే, లేదా మీ ఇష్టదేవతని అంటే లలితాదేవిని పట్టుకుంటారా, విష్ణువునా, లేకపోతే శివున్నా, కాళికా అమ్మవారినా, లేకపోతే దశమహావిద్యల్లో ఏదైనా ఒక విద్యను తీసుకొని గురువుగారుల దగ్గర తీసుకొని మీరు ఉపాసన చేస్తున్నారా అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం రాబోయేటువంటి 5 to 6 ఇయర్స్ లోపల. ఎందుకంటే మనకి ఇక్కడ శని భగవానుడు ఇక్కడికి మారబోతున్నాడు. దీనివల్ల చాలా చాలా మార్పులు వస్తాయి. అదేవిధంగా శనితో పాటు మనకి గురువు కూడా ఇక్కడికి వెళ్తున్నాడు. ఎప్పుడైతే గురువు ఇక్కడికి వెళ్తాడో మే 15వ తేదీ నుంచి వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు కావచ్చు, మార్పులు కావచ్చు బాగుంటుంది. అదిగాక మనకి విశ్వావసు నామ సంవత్సరం నెక్స్ట్ చెప్పుకుంటామని చెప్పుకున్నాం. క్రోధినామ సంవత్సరం అంత ఘోరంగా అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి.
అలాగే కేతు ఎప్పుడైతే ఇక్కడికి వస్తున్నాడో రవి రాసుల్లోకి వస్తున్నాడో రవి అధిపతి అవుతాడు నెక్స్ట్. కాబట్టి ఏంటి, కేతువు అక్కడికి వచ్చినందుకు ఆ 1.5 ఇయర్‌లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు అంటే మే 30వ తేదీ నుంచి ఒక 1.5 ఇయర్‌లో దేశాన్ని పాలించేటువంటి చాలా పెద్ద పెద్ద వాళ్ళకి కీర్తి రావడం జరుగుతుంది. మార్పులు జరుగుతాయి. ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఇది. అలాగే ఈ రాహు ఇక్కడికి వస్తున్నందుకు కొన్ని చూడండి, ఒక్కోసారి మనం అంటుంటాం ఏమంటే కొన్ని నిధులు దొరికాయి, నిగూఢమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. నిగూఢమైనటువంటి విషయాలు బయటపడేలా చేస్తాడు రాహు ఇక్కడికి వస్తున్నది. అంటే ఏమిటి, గోచారంలో తిరిగేటువంటి గ్రహాలు ఈ ఫలితాలు ఇస్తాయి. అలాగే నేను అందరికీ చెప్పేది ఒకటే, ఫైనల్గా మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మవారిని నమ్ముకొని, భగవంతుని నమ్ముకొని, ధర్మంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ ప్రతీది కూడా అమ్మవారికి సమర్పిస్తూ చేయండి. ప్రతీది కూడా రిజల్ట్ 100కి 200% పర్ఫెక్ట్‌గా మీకు ఏది మంచిదో అది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా భగవంతుడిని కోరుకునేటప్పుడు నాకేది మంచో అది చెయ్యి స్వామి లేదా తల్లి కోరుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇక్కడ ఒకటేంటంటే మెయిన్‌గా ఈ మీన, మేషరాశుల్లో సంచరించేటప్పుడు వీలైనంత మట్టుకు కాలభైరవుణ్ణి కానీ లేదా కాళికా అమ్మవారిని కానీ ఎవరైతే ఎక్కువగా స్మరిస్తారో, మీ ఇష్టదైవాన్ని కూడా స్మరించుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇంకొంచెం నెగెటివ్ ఎనర్జీస్ లాంటివి ఏవి కూడా ప్రభావం పడకుండా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.